అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసండి, మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి అంతర్వేది నరసింహస్వామి యొక్క కళ్యాణం ఈరోజు సాయంకాలం జరుగుతుంది. అలాగే కళ్యాణం అయిపోయిన తర్వాత ఉదయం సముద్ర స్థానాలు, మళ్ళా దర్శనం, అలాగే రేపు మధ్యాహ్నం నుండి స్వామివారి యొక్క రథోత్సవము జరుగుతుంది. అలాగే 12వ తారీఖు చక్రస్థానం, అలాగే 13వ తారీఖు తెప్పోత్సవం కూడా జరుగుతుంది. దీని అన్నింటికి సంబంధించి మన కోనసీమ ఎస్పీ గారైనటువంటి శ్రీ కృష్ణారావు ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో పూర్తిగా బందోబస్తు అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఆల్రెడీ నేను సార్ కూడా మెన్నందరికి పిలిచి బ్రీఫింగ్ ఇవ్వటం, ఒక 2 అడిషనల్ ఎస్పీలు, ఒక 6 డిఎస్పీలు, 50 మంది ఇన్స్పెక్టర్లు, అలాగే 100 మంది ఎస్ఐలు, ఇంకా సుమారు 1300 మంది సిబ్బంది, అన్ని కేటగిరీలతో కలిసి 1300 మంది సిబ్బంది. అలాగే ఎవరికి ఇబ్బంది లేకుండా క్యూ లైన్స్ మెయింటైన్ చేయడం కోసం అన్ని, అలాగే డ్రోన్ కెమెరాస్, బాడీ వన్ కెమెరాస్, కంట్రోల్ రూమ్ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎక్కడికక్కడ మైక్ సిస్టము, పార్కింగ్ ప్లేసెస్, ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా చేయడం జరిగింది. భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా చేయడానికి తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ కూడా సార్ తీసుకున్నారు. మీకు ఎవరికైనా ఏదైనా అనుమానం ఉంటే కంట్రోల్ రూమ్లో కూడా ఇక్కడ అవుట్ పోస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 24/7 అలాగా అవుట్ పోస్ట్లో మెన్ ఉంటారు. అలాగే మైక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇవన్నిటితో కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా స్వామివారి యొక్క ఉత్సవాలు పూర్తిగా ప్రశాంతంగా, ఆనందకరంగా, ఆహ్లాదకరంగా జరగాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మీ వంతుకు ఇది కూడా కోఆపరేషన్ కూడా మాకు పోలీసులకు ఇవ్వాలి. అంతా మంచి జరగాలని కోరుకున్నానండి. కూడా ఆల్రెడీ ఒక 4 years నుంచి అటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నాయి. మీరు మా నోటీసులో తీసుకొచ్చారు. తలంబ్రాలు పంచేటప్పుడు దాని మీద ఎగబడుతున్నారని. తలంబ్రాలు కూడా భక్తులంతా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా అవుట్ గేట్లో అందజేయబడతాయి. ఆ ఇబ్బంది లేకుండా కూడా మేము ఏర్పాటు చేసుకున్నామండి. ఆ ఏర్పాట్లు కూడా చేసుకున్నారు కలెక్టర్ గారు, ఎస్పీ గారు, వీళ్ళందరూ కూడా అన్ని మీటింగ్స్ కండక్ట్ చేసి ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో పనిచేస్తున్నాయి.